పక్కనేమో ఒకటి పెడతారు, అటు పక్కన ఒకటి పెడతారు. వాళ్ళకు ఉన్నవన్నీ మనం అప్పుడు చూడాలి వెళ్ళి. ఎక్కడైనా ఆ పిల్లల్ని ఆశీర్వదించడం అనేటటువంటి ఘట్టం ఉందా చెప్పండి? ఎక్కడా లేదు. ఎంతసేపు వెళ్ళి మన గొప్పలన్నీ అక్కడ చూపించుకోవాలి. ఆయన 100 వంటలు పెడతారు, దాన్నేమో ఆ ప్లేట్ ఉంచుకుని మనం తిరుగుతూ తింటాం. ఏమ్మా, ఇవన్నీ మానండి, సింపుల్గా ఉండండి అమ్మా. భగవంతుడిని నమ్మిన వాడు సింపుల్గా ఉండండి. నమ్మని వాడు సొసైటీలో మీకు 10 నిమిషాలు మీ గురించి గొప్పగా చెప్పేవాడు ఎప్పుడూ మీకు ఆప్తుడు కాదు. గుర్తుపెట్టుకోండి. 10 నిమిషాలు మిమ్మల్ని పొగిడేవాడు ఆప్తుడు కాదు. మనల్ని పొగడవలసిన వాడు వాడు అక్కడ ఉన్నాడు. వాడు పొగలబట్టి ఈరోజు మనం గురువాయూరు వచ్చాం. తెలిసిందా? ఎప్పుడైనా అనుకున్నావా మా రాధ ఒకటే తినేసేది నారాయణ చెప్పమని? ఈ శ్లోకాలన్నీ కష్టంగా ఉన్నాయి తల్లి, నేర్చుకోరు అందరూ, వద్దు అంటే చెప్పండి మేడం అనేది. అర్థమైందా? నేర్చుకున్నారు అందరూ, చాలా కష్టపడ్డారు. కానీ పిలిస్తే మొన్న మా మహాలక్ష్మి గారు చెప్పారు, ఎవరో 30 లక్షలు పెట్టి పుట్టినరోజు చేసేటట్టు ఉన్నారు. ఆవిడ ఇక్కడ లేరో తెలియదు. ఉన్నాయి, ఏం చేస్తారు? ధర్మానికి వినియోగించని ధనం ఎప్పుడు కూడా ఇలాంటి వాటికే వినియోగించబడుతుంది. ఒక్కరోజు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి ఫ్రీగా తీసుకెళ్లి మందులు ఇస్తే ఆ పిల్లాడు ఎంత ఆరోగ్యంగా ఉంటాడు, ఎంత ఐశ్వర్యంతో ఉంటాడు. ఒక్కరోజు బిల్లు మీరు చేయండి వెళ్ళి. ఎందుకు ఇవన్నీ మనకి తెలియని వాళ్ళు చేస్తారు, కానీ మనం ఆ మార్గంలో లేము. అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజుకి ఈ శ్లోకం ఒక వివాహ ఘట్టంలో చదువుతున్నారు అంటే సీతారాముల వైవాహిక జీవితం ఎంత గొప్పదో తెలుసుకోండి అందరూ. మన సమయం